వెస్టి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల కంటే ఉత్తమమైనవా అంటున్నాడు. వెస్టి అంటే చిన్న కుటుంబాలు, స్మాల్ చిన్న కుటుంబాలు. సో ఓన్లీ 2 కపుల్స్ మాత్రమే ఉండేటటువంటి కుటుంబాలు. సో వాదన లేదు, ఉమ్మడి కుటుంబాలు అధిక భద్రతను కల్పిస్తాయి. ఓకేనా, ఇక్కడ చిన్న కుటుంబాలకి ఉమ్మడి కుటుంబాలకు సంబంధించినటువంటి డిస్కషన్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు అధిక భద్రతను కల్పిస్తాయి అంటే ఎస్, ఎందుకంటే చాలా మెంబర్స్ చాలా ఉంటారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలలో అవన్నీ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫినాన్షియల్గా కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటారు. అంటే భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉమ్మడి ఫ్యామిలీస్లో. సో దీన్ని నేను అగ్రీ చేస్తాను. నెక్స్ట్, అవును వెస్టి కుటుంబాలు అధిక స్వేచ్ఛను కల్పిస్తాయి. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ చిన్న కుటుంబాలు అధిక స్వేచ్ఛను కల్పిస్తాయి అంటే ఎస్, ఇది కూడా కరెక్టే అండి. చిన్న కుటుంబాలలో ఎవరు ఉంటారు, ఉంటే కప్పులు ఇద్దరే ఉంటారు. సో అక్కడ స్వేచ్ఛ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు తీసుకునే డిసిషన్ని అడగడానికి, అంటే నువ్వు తీసుకున్న డిసిషన్ని ఓకే చేయడానికి ఒక్కరో ఇద్దరు తప్ప ఉమ్మడి కుటుంబాల్లో ఒక 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అయిందనుకోండి, నువ్వు ఒక టూర్కు పోవాలనుకో, ఇక్కడ అధిక భద్రత అనేది ఉంటుంది ఖచ్చితంగా, నేను కాదనట్లేదు. స్వేచ్ఛ విషయానికి వస్తే ఉమ్మడి కుటుంబం కంటే చిన్న కుటుంబంలోనే ఎక్కువ ఉంటుంది. సపోజ్ నువ్వు ఒక టూర్ పోవాలనుకో, నీకు తాత కాడి నుంచి మొదలు పెడితే మామ వరకు ఒప్పుకోవాలి ఉమ్మడి కుటుంబాలు అయితే. అదే చిన్న కుటుంబం అయిందనుకో, సో మీ డాడీ కానీ మీ ఇద్దరు ఒప్పుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సెకండ్ది కూడా కరెక్టే. ఇక్కడ బోత్ 2 ఫాలో.